దినాన్ని మనం ఒక పండుగగా ఆచరించాలి. అదొక మన పండుగ. 6 దినములు కూడా మనం పనిచేసి 7వ దినాన ఆయన సన్నిధిలో ఇదొక పండుగగా మనం సంతోషించాలి, ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి. మనకి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా పండుగ రోజు మనం ఎంత సంతోషంగా ఉంటాం. 6 దినాలు కూడా మన కుటుంబం గురించి, మన సమస్యల గురించి మనం ఆలోచిస్తూనే ఉంటాం కదా. 6 దినాలు కూడా మనం ఆలోచిస్తాం. ఈరోజు ఎలా జరుగుతుందో, ఈరోజు నా కుటుంబం ఎలా నడుస్తుందో ఆలోచిస్తామా లేదా? మన పిల్లలు ఎలా ఉంటారో, మన బ్రతుకులు ఎలా ఉంటాయో, ఈ పంట ఎలానో ఇంటికి చేరేది ఉంటాయి కదా. కానీ 7వ దినమున మాత్రము ఒక పండుగగా, పండుగ రోజు మన కష్టాలు గుర్తొస్తాయా? రావు. ఏవైనా గుర్తొస్తాయా? ఏవి రావు. సంతోషం, ఎన్ని కష్టాలున్నవి పక్కన పెడతాం, ఆ రోజు మాత్రం మనం సంతోషంగా ఉంటాం. అలాగనే మనం సంతోషంగా ఉండాలంట. పునరుద్ధాన దినమున ఆ దేవుడే మన అన్నిటినీ తీరుస్తాడని చెప్పి సంతోషంగా ఉండాలంట. ఎందుకంటే ఆయన యొద్దకు మనం వచ్చాం కదా. మనకున్న భారము, బరువు, సమస్యలు అన్నిటినీ కూడా ఆ యొక్క పునరుద్ధాన దినముని ఒక పండుగగా అనుసరించి ఈ మందిరంలో ప్రార్థించి వదిలేసి వెళ్ళాలి. ఆ సమస్యలన్నిటిని వదిలేసి సంతోషంగా ఇంటికి వెళ్ళాలి. మీకు తెలియకుంటే ఈ రోజు నుంచి ఆ రీతిగా ఆచరించండి. బైబిల్లో ఉంది, ఒక పండుగగా మనం ఆచరించాలి. నాకు ఉంటాయి సమస్యలు, మీకంటే ఎక్కువ ఉంటాయండి. కానీ ఏ రోజు కూడా నేను 6 దినములు వాటి గురించి ఆలోచిస్తానేమో కానీ మందిరానికి వచ్చినప్పుడు మాట వాటన్నిటిని విడిచిపెడతా. ఎందుకో తెలుసా? మన దేవుడు, మనకున్న బలం ఎవరు? ఆయనే. ఆయన మాటలే మనకు బలము. నువ్వేదైతే బాధపడుతున్నావు, ఏ సమస్యతో తప్పక దేవుడు ఆ రోజు నీతో దానితోనే మాట్లాడతాడు. ఆశతో రావాలి. ఆయన పాటలు పాడడానికి నిజమే, పాటలతో దేవుణ్ణి గణపరచాలి, సాక్ష్యాలతో దేవుణ్ణి గణపరచాలి, అనేక ప్రార్థనలతో ఆయనను గణపరచాలి. కానీ ఆయన మాటలు మన హృదయంలో దాచుకోవాలి. మన కష్ట సమయంలో, మనకి నష్టం జరిగే సమయంలో మనుషులు గుర్తు రాకపోవచ్చు. ఈ మనుషులు ఏం పలుకుతారు? నాకు ఈ కష్టం వచ్చిందంటే నీకు వచ్చిందిలే, నీకు రావాలే అనరా? అంటారు. ఓదారుస్తారా? ఓదార్చే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరే ఉంటారు. కానీ ఇక్కడ ఓదారుస్తారు, వెనుకకు తిరిగి నీకు ఇది జరగాలి అంటారు. కానీ ఆ టైంలో మనుషుల వైపు కాదండి, దేవుడు మాటలే మనల్ని ఆదరిస్తాయి. ఆ టైంలో ఈరోజు ఈ పండుగ దినమున, ఈ యొక్క పునరుద్ధాన దినమున నీ ఏ మాటలైతే వింటావో వాటిని హృదయంలో దాచుకోవాలి. ఈరోజు చదువు లేనోళ్ళే వాక్యాన్ని ఎంత చక్కగా చెప్తారో తెలుసా? తన హృదయంలో దాచుకుంటారు. అసలు చదువున్నోళ్ళు కూడా ఆ రీతిగా చదవరేమో నాకు తెలిసి. ఎక్కడ ఏముందో కూడా బైబిల్లో వాళ్ళు చెప్తారు. ఎలా చెప్పగలుగుతున్నారు? ఆయన మాటలు బహుశ్రద్ధగా ఆలకించి వారి యొక్క హృదయాలలో దాచుకుంటారు. ఈరోజు ఎవరైనా దేవుణ్ణి నమ్ముకొని స్పిరిచువల్గా చదువు లేని వ్యక్తుల్ని మీరు కలవండి, నాకు ఈ సమస్య ఉందని చెప్పండి. దేవుని వాక్యాన్ని బట్టి నిన్ను ధైర్యపరుస్తారు. చదువు లేకపోయినా సరే వాక్యాన్ని చూపించి నిన్ను ధైర్యపరుస్తారు తెలుసా. అలాగ చదువు లేకపోవచ్చు, వాక్యాన్ని మనం పాటలు ఏ రీతిగా అయితే హృదయంలో దాచుకొని పాడుతున్నామో వాక్యాన్ని కూడా మనం ఆ రీతిగా హృదయాల్లో దాచుకోవాలండి. నీకు ఏ సమస్య వచ్చినా దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించాలి. నీకు ఆర్థిక సమస్యలు ఉంటే నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేసేదను, వారి నిధులను నేను నింపేదను అంటాడు దేవుడు. దీనిని గుర్తుపెట్టుకోవాలి. నీకు కష్టం వచ్చింది, ఈరోజు నాకు ఎంత డబ్బు అవసరమో అది అందలేదు అని నీకు అనిపించింది. ఆ టైంలో నీవి వాగ్దానాన్ని బట్టి ప్రార్థించాలి. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను ఆస్తికర్తలుగా చేయి, నా నిధులను నింపు అని ప్రార్థించాలి. వాక్యంతో దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు సంతోషిస్తాడంట. వింటాము వెళ్తాము అవి కాదండి, వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి. మన పరిస్థితిని బట్టి ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించాలి. ఈరోజు నుంచి బహుశ్రద్ధగా దేవుడు మాటలు ఆలకించండి. ఆయన మాటల కొరికే మనం దేవుని సన్నిధికి రావాలి. ఆయన మాటల కొరికండి. నేను ప్రతిరోజు నేను దేవుణ్ణి నమ్ముకున్న నాటి నుంచి కూడా ఆయన మాటల కొరికే వస్తా. దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడా, ఈరోజు నేను ఎలా బలపరచబడతానా అని. దేవుడు మాటలు బహు విలువైనవి. ఎడారిలో కూడా నీటిని పుట్టించగలిగిన మాటలు, మరణించిన వారిని కూడా బ్రతికించగలిగే దేవుడు. ఈరోజు నుంచి మరి ప్రయత్నం చేయండి. ఒక్కొక్క మాట గుర్తుపెట్టుకోవాలి.
ఒక్కొక్క వాక్యం ఈరోజు పాస్టర్ గారు ఏం చదివాడని మన మనసులో కొంచెం గుర్తుంచుకోవాలి. ట్రై చేయండి, దేవుడు సహాయం చేస్తాడు. ఇంత పెద్ద పాటని మనం గుర్తుపెట్టుకున్నాం, ఎంత చిన్న వాక్యాన్ని గుర్తుపెట్టుకోలేమా? గుర్తుపెట్టుకుంటాం. సరే, దేవుని విలువైన మాటల్లోనికి వెళ్దాం. మరి తగిన కాలమందు ఆయన మనకి సహాయం చేసే దేవుడండి. ఆయన మనకు ఆహారం ఇచ్చే దేవుడు, ఆయన మనకు కార్యము చేసే దేవుడు, ఆయన మనల్ని తగిన కాలమందు హెచ్చించే దేవుడై ఉన్నాడు. ఎప్పుడు మనల్ని పైకి ఒక స్థానము నుంచి ఇంకో స్థానానికి దేవుడు ఎప్పుడు హెచ్చిస్తాడో తెలుసా? ఆయన యొక్క దయగలిగిన హస్తముల క్రింద ఎప్పుడైతే మనం దీన మనస్సు కలిగి ఉంటామో అప్పుడు దేవుడు అంట మనల్ని హెచ్చిస్తాడంట. ఎప్పుడు? మరి పేతురు గ్రంథము మొదటి పేతురు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనములో ఉంటుంది. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండుడి. ఏంది? ఆయన యొక్క బలిష్టమైన హస్తముల క్రింద మనం ఎలా ఉండాలి? దీన మనస్సు కలిగి ఉండాలి. మనల్ని మనం ఎప్పుడు హెచ్చించుకోకూడదు. నాకు అంతుంది, ఎంతుంది, నేను అలా, నేను ఇలా, నేను పాడగలను, ఇవన్నీ కాదండి. నీకు ఎంతున్నా సరే దేవుని సన్నిధిలో ఆయన బలిష్టమైన చేతుల క్రిందంట మనం ఎప్పుడు తగ్గించుకోవాలంట. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. మన స్థితిగతులన్నీ మర్చిపోవాలి ఆయన సన్నిధిలో. ఆయన బలమైన దేవుడు, ఆయన భూమి ఆకాశములు పట్టజాలని దేవుడు మన దేవుడు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలిగిన దేవుడు. ఆయన యొక్క బలిష్టమైన హస్తముల క్రింద మనం ఎలా ఉండాలి? దీన మనస్సు కలిగి ఉండాలి, తగ్గించుకుని ఉండాలి. అప్పుడే మనకు ఆశీర్వాదాలు వస్తాయి. అప్పుడే కుటుంబంలో మనల్ని హెచ్చిస్తాడు దేవుడు. ఆయన యొక్క దయగలిగిన హస్తముల క్రింద మనం ఎప్పుడు కూడా తగ్గించుకుని ఉన్నట్లయితే ఆయన యొక్క కార్యములు మన జీవితంలో జరుగుతాయంట. మరి యేసోపు కూడా ఉన్నాడు. అన్నదమ్ములందరూ కూడా యేసోపును ఒంటరి చేసి బానిసగా ఉన్న తన తండ్రికి ఎంతో ఇష్టం అండి యోసేపు అంటే. యోసేపును తండ్రి ఎంతగానో ప్రేమిస్తున్నాడని చెప్పి అన్నలు ఏం చేస్తారు? ఆ తమ్ముడి మీద కుట్ర పన్ని అమ్మేస్తాడు. అమ్మేసినప్పుడు దేవుడు ఒంటరిగా తనను అమ్మేసినప్పుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఏ స్థితిలో కూడా యేసోపు మరి దేవుణ్ణి విడిచిపెట్టలేదు, తగ్గించుకున్నాడు. అన్నలు అమ్మేసినా సరే, ఒంటరి అయినా సరే దేవుని యొక్క బలిష్టమైన హస్తముల క్రింద ఆయన దీన మనస్సు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే యేసోపు మరి దీన మనస్సు కలిగి ఉన్నాడో ఆయన ఏం చేశాడు? చిన్నగా ఉంచాడా దేవుడు? ఉంచలేదు. ఆ దేశానికే ప్రధానిగా చేశాడు దేవుడు. ఒక నార్మల్ వ్యక్తి ఏంటి, ప్రధాని ఏంటి? ఈరోజున మరి మన ప్రధాని మోడీ గారిలాగా మనం అవుతామా? అవ్వము. యేసోపు కూడా మనలాంటి వ్యక్తే, ఒక నార్మల్ పర్సన్. కానీ తనని ఏ రీతిగా దేవుడు దీవించాడు? ఇప్పుడు మనల్ని పరిపాలించే మోడీలాగా యేసోపును దీవించాడు. ఎప్పుడు? ఆయన యొక్క బలిష్టమైన హస్తముల క్రింద దీన మనస్సు కలిగి ఉన్నాడు. తనకి ఎన్నో సమస్యలు వచ్చినాయి, ఎన్నో వేదనలు వచ్చినాయి. కుట్రల పన్ని తన అన్నదమ్ముళ్ళే తనని అమ్మేశారు. కానీ ఏ రోజున దేవుణ్ణి విడిచిపెట్టలేదు. తనకు ఎన్నో బాధలు వస్తున్నాయనో, ఎన్నో కష్ట నష్టాలు వస్తున్నాయనో మరి దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కానీ తగిన కాలమందు నా దేవుడు నన్ను హెచ్చిస్తాడని ఎదురు చూశాడు. తను ఎదురు చూసిన రీతిగానే దేవుడు ఏం చేశాడు? ఒక నార్మల్ పర్సన్ని దేవుడు అత్యధికముగా దీవించి ఒక ప్రధానిగా, ఒక దేశ ప్రధానిగా చేశాడు దేవుడు. ఈరోజున నువ్వు నేను కూడా దేవునిలో ఎంతగా తగ్గించుకొని ఉంటామో మనం అంతగా ఆశీర్వదించబడతాం, అంతగా దీవించబడతాం. యేసోపు కంటే అధికముగా కూడా మనల్ని దీవించగలదు దేవుడు. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో, ఎప్పుడైతే ఆయన బలిష్టమైన హస్తముల క్రింద దీన మనస్సు కలిగి ఉంటామో మన దేవుడు మనల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి, అధికము చేయడానికి, మన కుటుంబ పరిస్థితులు మార్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మరి ఈ రోజున మనం ఏ మనస్సు కలిగి ఉండాలి? దీన మనస్సు కలిగి ఉండాలి. దీన మనస్సు కలిగి ఉండాలి. ఆయన హస్తముల క్రింద మనం తగ్గించుకొని ఉండాలి. ఆయన భూమి ఆకాశములు పట్టచాలని దేవుడు. మన ఎదుట నిలబడగలడా ఆయన? భూమి ఆకాశమే పట్టజాలని దేవుడు అంటే ఇంకెంత ఉంటాడో చూడండి.
కానీ ఆయన హస్తముల క్రింద ఎప్పుడు కూడా మనము తగ్గించుకుని ఉండాలి. అప్పుడే మనకు ఏం జరుగుతుందండి? హెచ్చించబడతాం, గొప్పగా ఉంటాం, మన స్థితిగతులన్నీ మారిపోతాయి. అంతేకాదు, మరి ఆయన యొక్క తగిన కాలమున ఆయన మనకు ఆహారం ఇచ్చే దేవుడు, ఆహారం ఇచ్చే దేవుడు అండి. తగిన కాలమున ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఎప్పుడు హెచ్చిస్తాడు? ఆయన యొక్క బలిష్టమైన హస్తముల క్రింద నువ్వెప్పుడైతే దీన మనస్సు కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. తగిన సమయమున ఆయన ఆహారమునిచ్చే దేవుడు. మరి కీర్తనలు 104:27 వచనం చదువుకుందాం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చెదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. ఏంటంటే దేని కొరకు కనిపెట్టుచున్నవి? ఆహారము కొరకు కనిపెట్టుచున్నవి. ఈరోజున నేను కూడా ఆయన యొక్క, నీకు ఆహారం లేకపోవచ్చు, నీకు లేమిడి నీ ఇంటిలో ఉండొచ్చు, కానీ తగిన కాలమున ఆయన నీకు ఆహారం ఇస్తాడంట. తగిన కాలమున ఆయన నిన్ను హెచ్చిస్తాడంట. తగిన కాలమున నీకు అన్నీ కూడా సమకూరుస్తాడంట. మరి పక్షులు ఏమైనా దాచుకుంటాయా? దాచుకోవు. కష్టపడతాయా? కష్టపడ. చక్కగా దేవుణ్ణి హృదయాన్ని లేచి పాటలు, తన స్వరాలతో పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తాయి అంట. చెట్ల మీద ఉండి మనకంటే ముందుగానే అవి లేస్తాయి. మరి ఇంటి ముందు చెట్టు ఉంటే అర్థమైద్ది. ఉదయాన్ని మనకంటే ముందుగా లేచి, మరి మన ఇంట్లో కోళ్ళు కూడా చూడండి ఎంత త్వరగా లేచి కుక్కరకోకని కోడి దేవుణ్ణి స్తుతిస్తాయి అంట. మరి పక్షుల్లాగా మనం ఉండగలుగుతున్నామా? అవి ఏమన్నా కష్టం చేస్తాయా? కష్టం చేయవు. కానీ అవి అనుదినము కూడా ఆయన దయగలిగిన హస్తము ద్వారా ఆయన చేతిలో ఉన్న ఆహారము కొరకు ఎదురు చూస్తాయంట. అక్కడ మరి పైన వచనం చదివితే మీకు అర్థమవుతుంది. సింహపు పిల్లలు 104వ కీర్తన 18వ వచనంలో 21వ వచనంలో ఉంటుంది. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమకు ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని జూచుచున్నవి. ఎక్కడి నుంచి తీసుకుంటున్నాయంట సింహపు పిల్లలు? ఆయన చేతిలో నుంచి ఆహారాన్ని తీసుకొనిచున్నాయంట. సింహాలకి మరి మనం అనుకోవచ్చు, సింహాలకు ఏమి కొదువా? అడవిలో మొత్తం జంతువులన్నీ కూడా వేటాడి అవి చంపుకొని తింటాయి. కానీ దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది, ఆ సింహపు పిల్లలు కూడంట ఆయన హస్తములో ఉన్న ఆహారము కొరకు ఎదురు చూస్తున్నాయంట. ఆయన చేతిలో నుండి ఆహారము తీసుకొనుటకు చూచుచున్నవి. ఏదైనా సరే, ఒక జంతువు అయినా సరే, ఆ సింహానికి ఆహారం కావాలంటే ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి, ఆయన హస్తాల వైపు చూడాలి. ఒక వ్యక్తి ఆశీర్వదించాలంటే ఎవరి వైపు చూడాలి? దేవుడి వైపు చూడాలి, ఆయన హస్తముల వైపు చూడాలి. నేను కూడా ఆహారము కొరకు ఎవరి వైపు చూడాలండి? దేవుడి వైపు చూడాలి. వాటిని పోషించిన దేవుడు మనల్ని పోషించడా? పోషిస్తాడు. ఎప్పుడైతే నీకు ప్రార్థించాలి, దేవుడు ఆ మత్తయి సువార్తలో ఉంటుంది, 6వ అధ్యాయంలో ఉంటుంది చూడు. అందువలన 6వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణముల గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహములను గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మనం ఎవరికంటే శ్రేష్ఠులము? పక్షుల కంటే, జంతువుల కంటే కూడా మనం బహుశ్రేష్ఠులమంట. కాబట్టి ఆ పక్షులకి, ఆ జంతువులకు ఆహారం ఇచ్చిన దేవుడు మనకి ఇవ్వడా? ఇస్తాడు. మనం అనుదినము ఏమి చేయాలి? నీ స్థితిగతులు ఎలా ఉన్నా సరే, నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ప్రార్థించుట మాత్రము మరువకూడదు.
కష్టం చేయవు అసలు. పక్షులు, జంతువులు అవి ఏమైనా కూలి పనికి వెళ్తాయా, అవి ఏమైనా వ్యాపారం చేస్తాయా, అవి ఏమైనా బిజినెస్ ఏవి చేయవు. కానీ దేవుడు వాటికి అనుదినము కూడా అన్నీ సమకూరుస్తాడు. వాటికి ఏమి కావాలో వాటన్నిటిని దేవుడే అనుగ్రహిస్తాడు. వాటికంటే శ్రేష్ఠులమైన మనకి దేవుడు ఇవ్వడా, ఇస్తాడు. ఏం చేయాలి మనము? ఆయన యొక్క బలిష్టమైన చేతుల క్రింద ఆయన చేతిలో ఉన్న ఆహారము వైపు మనము చూడాలంట. ఆయన చేతిలో ఉన్న స్వస్థత వైపు మనము, నీకు రోగం వచ్చిందనుకో ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆయన హస్తములో ఏముంది? స్వస్థత ఉంది. ఆయన హస్తములో ఏముంది? ఆశీర్వాదం ఉంది. ఆయన హస్తములో ఏముంది? నిన్ను హెచ్చించగలిగే మనస్సు ఆయనలో ఉంది. ఆ క్రియ ఎవరు చేయగలరు? దేవుడే చేయగలడు. ఆయన వైపు మనము చూడాలి, ఆయన హస్తముల వైపు మనము చూడాలి, ఆయన యొక్క స్వస్థపరే హస్తముల వైపు, ఆయన చేతిలో ఉన్న ఆహారము వైపు, ఆయనను మనల్ని హెచ్చించగలిగే ఆయన యొక్క చేతుల వైపు మనము చూడాలి. అనుదినము కూడా మనం ప్రార్థించే ప్రతి సమయములో కూడా ఆయన యొక్క హస్తముల వైపు మనము చూడాలంట. ఆయన ఏదైనా తన హస్తాల ద్వారా నీకు నాకు ఏదైనా చేయగలడండి, ఏదైనా చేయగలడు. నువ్వు దీవించబడాలంటే ఆయన హస్తముల వైపు చూడాలి. నువ్వు ఆశీర్వదించబడాలంటే ఆయన హస్తముల వైపు చూడాలి. నీ రోగం పోవాలంటే ఆయన హస్తముల వైపు చూడాలి. నీ కుటుంబంలో ఆహారము కావాలంటే ఆయన హస్తముల వైపు చూడాలి. ఎవరి వైపు చూస్తే మనకి ఏదీ రాదు. దేవుని వాక్యం సెలవిస్తున్నది కదా, ఆయన హస్తములో ఉన్న ఆహారము కొరకై మనం ఎదురు చూడాలి. మనం హెచ్చించాలంటే దీన మనస్సు కలిగి ఆయన హస్తముల క్రింద దీన మనస్సు కలిగి మనం ఉండాలి. అంతేకాదు, మరి యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనములో ఉంటుంది. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టును. దేవుడు ఏం చేస్తాడంటండి? తగిన కాలమున. ఆయన మొట్టమొదట ఏం చేస్తాడు? తగిన కాలమున నిన్ను హెచ్చిస్తాడు. తగిన కాలమున నీకు ఏమిస్తాడు? ఆహారం ఇస్తాడు. తగిన కాలమున నిన్ను స్వస్థపరుస్తాడు. తగిన కాలమున నిన్ను అత్యధికమైన నిధులతో నిన్ను నింపుతాడు. అలాగనే తగిన కాలములో ఆయన నీ పట్ల కార్యాలు చేస్తాడంట. ఏం చేస్తాడు? కార్యాలు చేస్తాడు. తగిన కాలమున యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టెదను. నువ్వు ఎన్నో సంవత్సరాలుగా ఒక సమస్య వేధించబడవచ్చు. ఎన్నో సంవత్సరములుగా నీ పొలాలతో కానీ నీకున్న ఏదో ఒక సమస్య నిన్ను వెంటాడుతూ వస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా నిన్ను వెంబడిస్తూనే వస్తుంది. ఈ సమస్య నాకు ఎప్పుడు తీరిద్దా, ఈ బాధలు నాకు ఎప్పుడు పోతాయా అనుకుంటావు. కానీ దేవుడు ఏం చేస్తాడంట? తగిన కాలంలో నీ కార్యమును ఆయన చేస్తాడంట. తగిన కాలంలో చేస్తాడంట. ఆ సమయం వచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తూనే ఉండాలి. తగిన కాలమున ఆయన నీ పట్ల కార్యము చేసే దేవుడు. ఈరోజు ఆ సమస్య తీరకపోవచ్చు, రేపటి దినమున ఆ సమస్య తీరకపోవచ్చు. దేవుడు ఎప్పుడైతే తగిన కాలమున నిన్ను దర్శిస్తాడో అప్పుడు నీకున్న అన్ని సమస్యలు కూడా తొలగించబడతాయి. అన్ని సమస్యలు దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. కాకపోతే దేవుడు చేసే ఆ సమయము కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన హస్తముల వైపు చూడాలి. ఆయన హస్తముల ద్వారానే మనకు సమస్త కార్యములు జరుగుతాయి. ఆయన హస్తముల వైపు చూడాలి. నువ్వు నా పట్ల కార్యము ఎప్పుడు చేస్తావా అని ఆయన హస్తముల వైపు మనము చూడాలి. తగిన కాలమున ఆయన కార్యము చేసే దేవుడు. మరి శారా కూడా, అబ్రహాము శారాకు అన్నీ ఉన్నాయి. ఆ దేశములోనే అత్యధికముగా దేవుడు దీవించాడు. ఆస్తుల పరంగా కానీ, దాసులు దాసీలు అనేక మంది ఆయన పట్ల అంతా కూడా దేవుడు అత్యధికముగా దీవించాడు అబ్రహామును శారాని. కానీ ఏమీ లేదు, అత్యంత ప్రాముఖ్యమైనదే వారి పట్ల లేదు. మరి గర్భఫలం అనేది లేదు. తగిన కాలమున దేవుడు దర్శించలేదా? దర్శించాడండి. కానీ ఏదో ఒక టైం, తగిన కాలమున దేవుడు నిన్ను ఎప్పుడు దర్శించాలో ఆయన దర్శించేంత వరకు కూడా మనం విడువక ప్రార్థించాలి.
ఎప్పుడు కూడా ఈ సమస్య నాకు ఎన్నో రోజులుగా నేను ప్రార్థిస్తున్నాను, నా పట్ల ఈ సమస్య తొలగిపోవట్లేదు అనుకోకూడదు. తగిన కాలమున ఆయన నిన్ను దర్శించే దేవుడు, తగిన కాలమున నీ కార్యమును ఆయన చేసే దేవుడు. కాబట్టి ఆయన యొక్క బలిష్టమైన హస్తముల వైపు చూస్తూ ఎదురు చూడాలి. మనం ఆయన కొరకు ఈ కార్యము నా దేవుడు చేస్తాడని ఎదురు చూడాలి. అబ్రహాము శారాకు మరి 100 సంవత్సరములకు దేవుడు గర్భఫలముని ఇవ్వలేదా? శారా ఎంతగా ఎదురు చూస్తుంటుంది. తనతో పాటు వివాహమైన ప్రతి ఒక్కరికి పిల్లలు అవుతుంటే ఎంత ఆశతో ఎదురు చూస్తుంటుంది కదా, ఎంత ఏడ్చి ఉంటుంది. ఎన్నో బాధలు, ఎన్నో నిందలు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. తగిన కాలమున దేవుడు కార్యము చేశాడు. ఈ రోజున నీ పట్ల నా పట్ల కూడా తగిన సమయమున ఆయన కార్యము చేసే దేవుడు, తగిన సమయమున ఆయన ఆహారం ఇచ్చే దేవుడు, తగిన సమయమున ఆయన మనల్ని హెచ్చించే దేవుడు. మనం ఏమి చేయాలి? ఆయన యొక్క బలిష్టమైన హస్తముల వైపు చూస్తూ మనం ప్రార్థించాలి. ఆయన హస్తములో సమస్తము మనకు దొరుకుతుంది. మనం అనుదినము ప్రార్థనకు ఎప్పుడైతే మోకరిస్తామో ఆయన హస్తములో ప్రతిదీ కూడా మనకు దొరుకుతుందని ఆశపడాలి, నమ్మాలి. మనము మొదట ఏదైనా అసాధ్యం ఉందా అండి? యెహోషువ మరి యుద్ధము చేయుచుండగా సూర్య చంద్రులను కూడా అలా నిలిపివేశాడంట. ఈరోజు ఆగుతాయా? ఆగవు. సూర్యుడు ఏం చేస్తాడు? పొద్దుగుకిన వెంటనే వెళ్ళిపోతాడు. చంద్రుడు ఏం చేస్తాడు? పొద్దుగుకిన చీకటి అయిన వెంటనే చంద్రుడు వస్తాడు. కానీ ఒక నరుని ప్రార్థన విని దేవుడు ఏం చేశాడు? సూర్యుడిని అక్కడే నిలిపివేశాడంట, చంద్రుణ్ణి ఇక్కడే నిలిపివేశాడంట. యుద్ధము అయిపోయి ఇజ్రాయేలీల ప్రజలు గెలిచిన దాకా కూడా సూర్య చంద్రుడిని దేవుడు నిలిపివేశాడంటండి. దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన హస్తములతో, ఆయన నోటి మాటతో సూర్యుని నిలిపివేసిన దేవుడు, చంద్రుణ్ణి ఆపివేసిన దేవుడు ఈరోజు నేను జీవితంలో కార్యము చేయకుండా ఉంటాడా? ఉండడు. తగిన సమయము కొరకు మనం ఎదురు చూడాలి. తగిన సమయము కొరకు మనం ఎదురు చూడాలి ఆయన వైపు. ఆ సమయం వచ్చింది అంటే ఏ నరుడు కూడా నీ కార్యమును ఆపడు, ఏ సాతాను శక్తులు కూడా ఆ కార్యాన్ని ఆపవండి. ఆయన తలుచుకునే సమయము కొరకు మనం ఎదురు చూడాలి. ఆ ఎదురు చూపులే దేవుణ్ణి కదిలిస్తాయంట. ఎదురు చూడాలండి దేవుని కొరకు. మనం ఎంతగా ఎదురు చూస్తామో మన కార్యము కూడా అంత దగ్గరకు వస్తూ ఉంటుంది. తగిన సమయమున ఆయన కార్యము చేసే దేవుడు. మరి మీకు ఎంత మటుకు గుర్తుందో నాకైతే అర్థం. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? తగిన సమయమున ఆయన మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. తగిన సమయమున ఆయన ఏం చేస్తాడు? మనకి ఆహారాన్ని ఇస్తాడు. తగిన సమయమున ఆయన ఏం చేస్తాడు? కార్యము చేస్తాడు. ఈ మూడింటి కంటే మించిన సమస్యలు మనకేమైనా ఉంటాయా? ఉండవు. ఆయన కార్యము చేసే దేవుడు, ఆయన ఆహారం ఇచ్చే దేవుడు, ఆయన మనల్ని హెచ్చించే దేవుడు. నిన్ను నన్ను హెచ్చించాలంటే ఎవరి చేతిలో లేదండి, ఆయనే మనల్ని హెచ్చించగలిగిన దేవుడు. ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి ఆయన నడిపించగలిగిన దేవుడు. నీ రోగాన్ని బాగు చేసే దేవుడు, నీకు ఆహారాన్ని ఇచ్చే దేవుడు. అన్నిటినీ కూడా ఆయన వైపు, ఆయన యొక్క బలిష్టమైన హస్తముల వైపు మనం చూడాలంట. ఆయన యొక్క బలిష్టమైన హస్తముల వైపు మనం చూడాలి. ఈరోజున మరి ఒక సేవకుడు ఒక 3 రోజులు కూడిక పెట్టాడు ఒక ఊర్లో. పెట్టినప్పుడు 2 దినములకు కూడా దేవుడు ఘనముగా జరిగించాడు. మంచిగా వచ్చిన వారందరికీ కూడా భోజనాలు పెడుతూ గొప్పగా జరిగించాడు. కానీ 3వ దినం వచ్చేసింది. 3వ దినమున భోజనాలు పెట్టడానికి ఆయన దగ్గర ఏమీ కూడా లేదు. సామాన్ లేదు, వండడానికి బియ్యం లేవు, ఏమీ లేవు. కానీ ఆ సేవకుడు ఎక్కడా కూడా దేవుణ్ణి తక్కువ చేయలేదంట. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, తగిన కాలమున నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, తగిన కాలమున ఆకాశ పక్షులకి ఆహారం ఇచ్చిన దేవుడు కదా, నా జీవితంలో కూడా ఈ బిడ్డలందరికీ భోజనాలు పెట్టే టైంకి నా దేవుడు నాకు సహాయం చేస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. మీటింగ్ జరుగుతూనే ఉంది. వంటోళ్ళు వచ్చి పాస్టర్ గారిని అడుగుతున్నారంట, మరి వండడానికి ఇంతవరకు ఏమీ రాలేదు పాస్టర్ గారు, ఏమి వండాలా అని అడుగుతున్నారంట. అడుగుతుంటే నా దేవుడు నాకు పంపిస్తాడు అని సమాధానం ఇస్తున్నాడంట. నా దేవుడు నాకు పంపిస్తాడని సమాధానం ఇస్తూ ఉన్నాడంట. అప్పుడు వంటోళ్ళు ఇంకా గంటల్లో ప్రార్థన అయిపోయిద్ది. మరి వచ్చిన వారందరికీ భోజనాలు పెట్టాలి. కానీ పాస్టర్ దగ్గరకు వచ్చి మేము వండే సమయం కూడా అయిపోయిందండి, ఇంకా మేము వెళ్తాం అంటున్నారంట. కానీ పాస్టర్ గారు మాత్రం ఏమాత్రం భయపడకుండా తగిన సమయమున నా దేవుడును ఈ ప్రజలకు ఆహారాన్ని పంపిస్తాడని ఎదురు చూశాడంట. ఎదురు చూసిన ఆ యొక్క ఎదురు చూపులు దేవుడు నిర్లక్ష్యపరచలేదండి.
ఏ రీతిగా అయితే మరి పాస్టర్ గారు ఎంత ఆశతో వీరందరికీ భోజనాలు పెట్టాలని ఎదురు చూశాడో అనుకున్న టైంకే మరి ఒక గొప్ప ధనవంతుల ఇంట్లో వివాహం ఆగిపోయిందంట. మరి ఆగిపోయింది, భోజనాలన్నీ రెడీ అయ్యాయి, మంచి మంచి ఐటమ్స్ రెడీ అయ్యాయి, కానీ తినడానికి వివాహం ఆగిపోయింది. ఏడుస్తా తూడుస్తూ ఉన్నారు. వాళ్ళు తినరు. కానీ అదంతా కూడా, ఆ వండిన ఆహారం అంతా కూడా లారీకి ఎక్కించి, ఈ పాస్టర్ గారు ఇక్కడ పెద్ద ప్రార్థన జరుగుతుంది, పెద్ద మీటింగ్ జరుగుతుంది, ఆ ప్రజలకు మరి అక్కడికి పంపిద్దాము, వాళ్ళందరూ తింటారని చెప్పి లారీలో ఆ భోజనాలన్నీ ఎక్కించి ఈ మీటింగ్స్ జరిగే ప్రాంతానికి పంపించారంట. దేవుడు మరి ఎంత గొప్ప కార్యం చేశాడండి. మరి ఆ పాస్టర్ గారు తన మనసులో ఎంత మదన పడతాడో ఆలోచించండి. మనం వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ తను ఎంతగా దేవుణ్ణి ఎదురు చూశాడో. అయ్యో, ఈ ప్రజలు ఇంకా మీటింగ్స్ అయిపోతుంది, ఈ ప్రజలు ఇంకేమి తింటారా, ఈ ప్రజలు నన్నేమన్నా అంటారా అని అనుకుండొచ్చు కదా. కానీ ఏ రోజు కూడా ఆ పాస్టర్ గారు మరి భయపడలేదంట. తగిన సమయానికి నా దేవుడు ఆహారాన్ని ఈ చోటికి పంపిస్తాడని ఎదురు చూశాడంట. దేవుడు వాక్యాన్ని బట్టి మనం ఎదురు చూడాలి. ఇప్పుడు మీకు చదివి వినిపించాను కదా, తగిన సమయమున ఆయన మనకు ఆహారం ఇచ్చే దేవుడు. మరి ఆ పాస్టర్ గారి పట్ల దేవుడు చేశాడా, చేయలేదా? తగిన సమయానికి విలువైన భోజనము, ధనవంతులంటే మంచి మంచి ఐటమ్స్తో పంపించారు. మరి ఆ ప్రజలకు ఆ 2 దినములు తిన్న ఆహారము కంటే మంచి ఆహారాన్ని దేవుడు పంపించాడు. మరి ఈ రోజున నీకు ఆలస్యం అవుతుంది అంటే, ఏదైనా సరే, ఒక ఆర్థిక సమస్య అయినా, ఒక రోగమైనా, ఏదైనా సరే ఆలస్యం అవుతుంది అంటే అది దేవుడు ఉన్నతమైనది నీకు ఇవ్వడానికి, ఉన్నతంగా ఆ యొక్క వ్యాధుల గురించి నువ్వు ఆలోచించినట్లయితే వేరులతో సహా పెళ్ళగించే దేవుడు అండి. దేవుడు. ఈరోజు నా కుటుంబం ఎందుకు దీవించబడట్లేదని నువ్వు బాధపడుతున్నావు. ఆ దీవెన అంతా ఇంత రాదు. గొప్ప దీవెన కొరకు దేవుడు ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యమైనదల్లా మన మంచికే, ఆలస్యమైనదల్లా గొప్ప ఆశీర్వాదానికే. ఈరోజున మరి ఆ ప్రజలు ఆ మీటింగ్లో అంతకు ముందు రోజు ఏమి తిన్నారో నాకైతే తెలియదు, కానీ పెళ్లి భోజనం అంటే అంత చీపుగా ఉండదు కదండి. మంచి భోజనం, పెళ్ళంటే అన్ని విషయములలో కూడా ఘనమైనది వివాహం. అంత ఘనమైన వివాహానికి చిన్నగా ఏమి ఉండరు కదా. అంత మంచి ఆహారాన్ని పంపించాడు. ఈరోజు నా నీ జీవితంలో కూడా ఆలస్యం అవుతుంది అంటే అది ఒక మేలుకేనండి, అది గొప్ప ఆశీర్వాదానికే, అది గొప్ప చేయడానికే. ఈరోజు నేను ఎందుకు ఉన్న చోటనే ఉంటున్నాను, అదే స్థితిలో ఉంటున్నాను, నేను ఇంకా దీవించబడట్లేదు, నాకు ఎప్పుడు ఇదే పరిస్థితులు అనుకుంటున్నావేమో. కానీ నీ పరిస్థితులన్నిటినీ కూడా నువ్వు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా మార్చగలిగిన దేవుడు అండి. మరి నేను కూడా ఒకానొక స్థితిలో చాలా బాధపడేదాన్ని. మరి నా స్థితి ఎందుక ఇంత కొంచెముగా ఉంది, నేను ఎందుక ఇంత లేమిడిలో ఉన్నాను, నాకెందుకు ఇన్ని పరిస్థితులు అని నేను బాధపడ్డానండి. కానీ నా దేవుడు అత్యధికముగా నన్ను ఈ రోజున దీవించాడు. దేనికి కూడా ఎదురుచూపు లేకుండా, ఎవరి వైపు చూడకుండా నన్ను దేవుడు ఆశీర్వదించాడు. ఒక ఆలస్యము ఒక మేలుకే. ఘనమైన కార్యములు దేవుడు జరిగిస్తాడు. ఆలస్యం అవుతుందని ఎప్పుడు కూడా భయపడొద్దు. మరి ఆ పాస్టర్ గారు మరి గంటలో ప్రార్థన అయిపోతుందన్నా సరే నిబ్బరం కలిగి దేవుడి వైపు చూశాడు. మంచి భోజనం ఆ ప్రజల కొరకు పంపించలేదా? మరి యేసోపు పట్ల ఘనమైన కార్యములు దేవుడు చేయలేదా? ఒక నార్మల్ పర్సన్ ప్రధాని అవుతారా? ఈరోజు నువ్వు నేను ఒక